నమస్కారం ప్రజలరా. మన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గారు అరే శ్యామల గారు మరి ఆమెను పొగబెట్టి బయటికి పంపేయాలని మనం గతంలో చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. అదేవిధంగా మనకు మన పార్టీకు సపోర్ట్గా ఉండేటువంటి కొన్ని ప్లాట్ఫామ్స్లో కూడా ఆ పోస్టు రావడంతో మరి ఆమె స్పందించినారు. మరి ఆమె స్పందన ఏందనేది కూడా మనం చూడాలి కదా. ఎందుకంటే సరే చాలా సందర్భాల్లో స్పందించలేకపోయినారు. మరి ఇప్పుడు స్పందించింది. సరే ఏమి మాట్లాడింది, ఆమె ఏమి పోస్ట్ పెట్టిందో చూద్దాం ఒకసారి. శ్యామలకు కౌంట్ డౌన్ మొదలైంది అంటూ చీకట్లో చప్పుడు చేస్తున్న వాళ్లకు ఒకటే సమాధానం. ఏమి సమాధానం చెప్తాందో చూద్దాం. నేను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు, ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవడం కోసం జగనన్న ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చాను. ఆ ప్రేమ ఉన్నంత వరకు నన్నెవరూ ఆపలేరు. నిన్నెవడు ఆపుతాడు? నిన్నెవడిన ఆపుతాడా? మరి అన్న దగ్గర నీకంత ప్రాధాన్యత ఉన్నదా లేదా అనేది నువ్వు ఒకసారి ఆలోచన చేసుకోవాలా. నువ్వు డైరెక్ట్గా పోలేవు, మరి మన మిల్లెట్ గారిని ఆగిపోతావు. మరి మిల్లెట్ గారు నీకు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది ఆలోచన చేయి. అదేవిధంగా ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవడం కోసం అని చెప్తాంది. అన్నకే లేదు ప్రజల గుండెల్లో, మరి నీకెట్టొచ్చది? అన్నకుంటే కదా నీకు వచ్చేది. ప్రజల గుండెల్లో చోటు అంట. ఇదేమి సామాన్యంగా అయిన పెట్టే కాదు. ఇంకా రకరకాలైనటువంటి పనులు చేసినా మనం ప్రజల గుండెల్లో మనం చిరస్థాయిగా నిలిచిపోవచ్చు. అది కూడా ఒకసారి ఆలోచన చేసుకో. నా ప్రయాణం ఎవరి కరుణతో మొదలు కాలేదు, నా స్వరం నా నిబద్ధత జగనన్న పక్షానే నిలబడే నా ధైర్యం, జగనన్న నమ్మకం, ఇవే నా బలం. ఓయమ్మ వరినైనా చిన్న కథ కాదే. నా ప్రయాణం ఎవరి కరుణతో మొదలు కాలేదు అంటుంది. మరి అన్నగడ లేడా? మరి అన్నగడ లేదా? నా స్వరం నా నిబద్ధత చెబుతా. నీ స్వరమా? నీ స్వరం గురించి మాట్లాడుకుంటే మనం పిఠాపురం పోయి ఏ విధంగా వంగ గీత నేల నాకిచ్చి వచ్చినావు, అదేవిధంగా లేనిది ఉన్నట్టుగా సృష్టించే ప్రయత్నంలో మనం ఏ విధంగా దొరికిపోయినావు. నీ స్వరం మామూలు స్వరం కాదు. నీ స్వరము నీ నిబద్ధత గురించి చెప్పాలంటే మరి మా మిత్రులు బయట దేశాల్లో ఉంటారు, వాళ్ళు చెప్పాలా. అదేవిధంగా జగనన్న నమ్మకం, నా నమ్మకం అనేది గురించి మాట్లాడొద్దులే. తాడేపల్లిలో పొగ కనిపిస్తోందని కథలు రాసేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. పొగ ఎక్కువ రావడం అంటే కొందరిలో కడుపు మంట ఎక్కువైందన్నమాటే. ఇదే నేను చెప్తాంది కూడా. నేనేం చెప్తున్నానంటే మన పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ మీద నువ్వు కంప్లైంట్ చేయటం అంటే అది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు జగనన్న మరి 16 నెలలు చెప్పకూడదు తింటా జైల్లో ఉన్నటువంటి క్రమంలో వాళ్ళు అన్నను మరి ఖచ్చితంగా మనం ఒక అవకాశం అనే ప్రజల్లోకి ఏ విధమైనటువంటి నినాదంతో పోయినారు. తమరు ఆ రోజుల్లో మరి మంచి కళాఖండాలు చిత్రాల్లో నటించా ఉన్నారు. నువ్వు ఆ రోజు ఏమి రాలా. నువ్వు మొన్నటికి మొన్న వచ్చి నీకంత ప్రాధాన్యత కావాలా మా పార్టీలో? నీకు పోయమ్మ శ్యామల వచ్చాందంటే అందరూ పక్కకు జరగాల, లేచి నిన్ను కూర్చోమనాలంటే అవదు. ఇక్కడ పొగ నీకై నువ్వే వెలిగించుకున్నావు పొగ. అదేమి వేరే వాళ్ళు ఏం పెట్టిందేం కాదు. నేను గతంలో చాలాసార్లు చెప్పిన, అన్నకు నచ్చని పనులు చేస్తే ఎక్కడైనా కూడా మరి అది సామాన్యంగా ఉంటుందా చెప్పు? నువ్వు ఆలోచన చేయి. చిన్నాయనటోడే అన్నకు నచ్చని పని చేసినాడని మరి ఏమైందనేది రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి తెలుసు, స్పష్టంగా చూసినారు. మరి నువ్వు ఈరోజు వచ్చి మరి కడుపు మంటకి నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చేదానికి ఏంది నువ్వు పోయేది? నువ్వు ఒక సామాన్య కార్యకర్త అనేది గుర్తుపెట్టుకో. మనం కొన్ని చిత్రాల్లో నటించినా, మనం యాంకరింగ్ చేసాం, మనకు సినిమా ఒకరు వాసన ఉన్నది కాబట్టి ఏదో కొద్దిగా ఇండస్ట్రీ వాసనతో నువ్వు అట్లా వచ్చినావు తప్ప నీకు ఏం ప్రాధాన్యత ఇవ్వాలి మన పార్టీలో? ఏమి నువ్వు సాధించినావని ఇవాళ అన్న కోసం చాలామంది చాలా త్యాగాలు చేశారు. ఆ రోజు పాదయాత్ర చేసే రోజుల్లో తమరు ఎక్కడున్నారో తెలీదు. మరి అదేవిధంగా మరి మీ భర్త గారి కేసు ఏదైతే ఉన్నదో ఆ చీటింగ్ కేసు, దాంట్లో అన్న కాపాడినాడని ఆ రోజు నుంచి నువ్వు విశ్వాసంగానే ఉన్నావు. ఓకే, నేనే కాదన్నవులే. ఆ విశ్వాసమే కావాలా, అదే విశ్వాసంగానే ఉండాలా. మరి ఆ విశ్వాసంగా ఉన్నావు. మరి పార్టీలో ఏదో రామ్మా నువ్వు ప్రచారం చేయి, ఇదో ఇంత ప్యాకేజ్ అని ఒప్పించినాక నువ్వు చెలరేకపోవటం అనేది ఈడ బాధ మన పార్టీలో ఉండే వ్యక్తులకు కూడా. మరి ముఖ్యంగా మొన్న అంబటి రాంబాబు ఏదో నిరసన వ్యక్తం చేసి ఆడికి పోయి ఏం మాట్లాడతావు? మాజీ ముఖ్యమంత్రి అంబటి రాంబాబు అంటావా? అన్న ఎవరు ఐటమా? అంత ఓవర్గా మాట్లాడాల్సిన పనే ఉండదు. నువ్వు అంత ఓవర్గా మాట్లాడితే నీకు ఏమన్నా ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ఇచ్చారు, నన్ను ఒక ఎమ్మెల్సీ ఇచ్చి ఉప ముఖ్యమంత్రిగా నన్ను చేస్తాడు జగన్ నన్ను ఏమన్నా అనుకుంటావేమో. ఆ భ్రమలో నుంచి బయటికి రా. మన కార్యకర్తలే దూరం అవుతారు. నీలాంటి పకోడీ గాళ్ళందరూ వచ్చిన తర్వాత
గుర్తుపెట్టుకో. అది ఊరికే నువ్వు మాట్లాడితే ఎట్లా? అదేవిధంగా ఇంకా ఏం మాట్లాడుతుందో చూద్దాం. నన్ను పార్టీ నుంచి దూరం చేయాలనుకుంటే అది పుకార్లతో కాదు, కుట్రలతో కాదు, ఎవరి వల్ల కాదు అంట. నీకు తెలియకుండానే గేటు బయట ఉంటావు, నీకు అర్థం కాలా. మొన్న పోయినావు, నేను ఆ రోజు ఏం చెప్పినాను? మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి ఏ రోజైతే నువ్వు పోయినావో ఆ రోజే నీకు పట్టిందమ్మా. అదేవిధంగా చూసుకుంటే నువ్వు ఎవరి మీద కంప్లైంట్ పోయినావు అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలోకి పోయిన తర్వాత, మన పార్టీ కేంద్ర కార్యాలయంలోకి పోయిన తర్వాత నిన్నెవడన్నా దేకినాడా? నిన్నెవడన్నా రా కూర్చుందు అన్నాడా? ఇదో వాటర్ బాటిల్ అన్నాడా? ఇదో కుర్చీ అన్నాడా? ఇదో కప్పు కాఫీ అన్నాడా? ఎవడూ కూడా దేకలేదని నేను నీకు ఆ రోజే చెప్పినా. నేను ఖచ్చితంగా మన పార్టీలో అంతర్గతంగా జరిగేటి తెలుస్తూ ఉంటాయి కదా. నీ అంత తెలియాలంటే మాకు తెలియకపోయినా ఏదో కాస్తో కేసుతో మాకు కూడా తెలుస్తాయి. నేను ఆ రోజే చెప్పిన. మరి ఈరోజు మన పార్టీకి మనకు అన్నకు సపోర్ట్గా ఉండేటువంటి కొన్ని ప్లాట్ఫామ్స్లో ఆ పోస్ట్ రావడం, ఆ తర్వాత నువ్వు ఈ కథనాన్ని వేయడం కూడా బాగానే ఉండదు, మంచిదే, ఇబ్బంది ఏమలే. రోజు నా మీద కథలు రాసే వాళ్ళు ఉంటారు, కానీ నేను ప్రతిరోజు వైఎస్ జగన్ కలలు కన్న ఏపీ దిశగా అడుగులు వేస్తున్నాను. ఎక్కడ ఆడుతున్నావు? నువ్వు ఆడినావు చెప్పు. నువ్వు మన ఆంధ్రాలో ఉన్నావా? ఏదో డీజిల్ పట్టించానో, ఫ్లైట్ టికెట్ ఇచ్చానో, వచ్చి ఏడేదో కాసేపు కాలక్షేపణ చేసి మరి అదేవిధంగా మళ్ళా నువ్వు హైదరాబాద్కు పోయి నువ్వు సరే నీ కథ వ్యవహారాలు అయ్యేవి ఉంటాయి. నువ్వు రోజు కళలు ఏమో దిశగా అడుగులు వేస్తున్నాదంట. ఏడా ఎవరు వేస్తాడా? నువ్వు దిశగా అడుగులా. ప్యాకేజ్ ఇచ్చే రావు. నువ్వు నీ సొంత డబ్బు ఎంత ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం పనిచేసావో చెప్పగలుగుతావా? నీ సొంతగా నువ్వు ఎన్నిసార్లు డీజిల్ కొట్టించుకున్నావో చెప్పగలుగుతావా? మొన్న కూడా ఈ మధ్య మాకు తెలిసిన ఒక ఆయన కడపకు ఎయిర్పోర్ట్లో దిగుతున్నాడంటే, నేను పోతే కడపకు ఆ ఎయిర్పోర్ట్ దగ్గరికి పోతే ఆ ఎయిర్పోర్ట్లో నుంచి వచ్చాంది బయటికి. అక్క బయటికి రావడం, వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు. ఓకే, నేనేం తప్పు అన్నావులే. పెళ్ళికి నేను రాండి అని చెప్తే టికెట్ అయ్యింది వచ్చామని చెప్పి ఆమె టికెట్ వేయించుకొని పోయింది. మళ్ళీ ఆడ బయటకు వస్తే ఒక వెహికల్ ఏదో పెట్టున్నారు, ఆ వెహికల్లో ఏమి ఎక్కటం, మళ్ళీ ఆడ ఫోటో షూట్ చేయటం అన్నీ కూడా చూసినాం. ఎందుకంటే సరే మనం మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే, సరే ఆమె కూడా అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థానంలోకి వచ్చింది, ఇంకా కూడా ఎదుగుతుంది. కానీ నేనేం చెప్తానంటే, నువ్వు ఎదగాలంటే కొంతమందికి నువ్వు అణిగి మణిగి ఉండాలనేది నేను గతం నుంచి మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నా. ఈరోజు ఏం కాదు, నన్ను సైలెంట్ చేయాలనుకునే ప్రతి ప్రయత్నం నా గళాన్ని ఇంకా గట్టిగా మారుస్తుంది. మార్చని ఇబ్బందిలే, నువ్వు గట్టిగా మారాలా, నువ్వు గట్టిగా మాట్లాడాలా. మరి అదేవిధంగా ఏ విధంగా కర్నూలు దగ్గర బస్సు ప్రమాదం ఏం జరిగిందో, మరి ఆడ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ఏ విధంగా చదివి మళ్ళా పోలీసుల దగ్గర ఎటువంటి ఎర్రి పుష్పాలైనారో, మరి అటువంటి పుష్పాలు మనం ఎన్నో అవ్వాల్సి వస్తుంది ఇంకా రాబోయే రోజుల్లో అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది నా కౌంట్ డౌన్ కాదు ఓయమ్మ, ఇది నా స్వరానికి, నా పోరాటానికి ఇంకా బలంగా మొదలయ్యే స్టార్ట్ అంట. నన్ను తగ్గించాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నన్ను నిలబెట్టేది ఒక్క జగన్ అన్న నమ్మకం, కోట్లాది ప్రజల ప్రేమ అని చెప్పి పెట్టిందయ్యా. నిన్ను ఎవరు తగ్గించుకోవాలా, నిన్ను ఎవరు తగ్గియాలనుకోవాలా, నీకు నువ్వే తగ్గిపోయినావు ఎప్పుడో. ఏ రోజైతే మనకు యాంకరింగ్ అవకాశాలు రాలేదో ఆ రోజే తగ్గిపోయినావు. ఆ రోజే తగ్గిపోయి మరి జగనన్న దగ్గరికి వచ్చినావు. ఏదో ఒకటి మనకు ఒక రోవా ఇది ఉండదులే, మనం ప్రజల్లోకి పోయి మనం ఊహా అని కేరింతలు వేయించుకుంటే, లేకంటే ఇంకోటి చేర్చానో మనకంగా ప్రజల్లో ఇదో చదిలే అని నీ భ్రమది. ఆ భ్రమలో నుంచి బయటకు వచ్చి వాస్తవాలు తెలుసుకొని అన్న కోసం పనిచేయి. నా మధ్యన ఇప్పుడు నేను ప్రతిరోజు కూడా అన్న కోసమే 6 నిమిషాలు కష్టపడేది, నేనేమి వేరే వాళ్ళ కోసమే కష్టపడడంలే కదా. సరే ఇకనైనా సరే ఇటువంటి నీకు మొత్తానికి పొగ పెట్టింది వాస్తవం, పొగ అయితే వచ్చింది. మరి అది ఎప్పుడు ఆరుతుందా లేకుండా ఉంటే పూర్తిగా కాలిపోతుందా అనేది సరే మీ అభిప్రాయం కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. పొగ పెట్టింది వాస్తవం, అది పొగతో ఆగుతుందా లేకుంటే తేటిగా కాలిపోతుందా అనేది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.